मैं मित्र करूँ मैं కాదు ఏలూరు కోట కృష్ణదేవరాయలు కట్టించిన కోట. అదేవిధంగా తిరుపతిలో ఎమ్మెల్యేగా గెలవాలని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని నా చిర కోరిక. కానీ నేను చిరంజీవి గురించి అలిపిరి పాదాల చెంత నుంచి రొల్లుకుంటూ తిరుమలకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆనాటి చిరంజీవి కోసం నేను రాసినటువంటి రాజకీయ జీవిత రంగ ప్రవేశం ఏమంటే, జై చిరంజీవ, జై జై చిరంజీవ, బడుగు బలహీన వర్గాలకు కదిలిరారా హైదరాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నడుగుడ్లో నీ కోసం వెయిట్ చేస్తున్నా. తరాలు మారినా, తల రాతలు మారలా, పార్టీలు మారినా, పాలన మారినా, వ్యవస్థ మారలా, ఆ వ్యవస్థ కోసమే నేను పిలుస్తున్నాం. చిరంజీవ రా 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 అని ప్రజలు రాజకీయం
చేస్తూ నిన్ను పిలిచారు. చిరంజీవి అంటే ఏమి? చి అంటే చిరకాల చిరస్మరణీయుడు కదిలి వచ్చాడు హైదరాబాద్ నుంచి తిరుపతికి. రా అంటే ఏమి? రంగ ప్రవేశం ఆసన్నమైనది రాజీవ్ నగర్ లో 120 ఎకరాల అశేష జనానికి మధ్య జీ అంటే జీవితకాలం ప్రజల మనిషిగా వచ్చి ప్రజారాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి చిరంజీవి. వి అంటే వీర రంగానికి ఆసనమైన మంచి తరుణంగా భావిస్తున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు చిరంజీవి. రాజకీయం అంటే ఏమి? రా అంటే రాముడు, జ అంటే జలచంద్రుడు, కి అంటే కీచకుడు, డు అంటే డూడు బసవన్న దేవుల పేర్లతో కూర్చబడినది రాజకీయం. కానీ నేను రాసినటువంటి రాజకీయ వాదం ఎలా ఉందంటే, రా అంటే రానున్న తరానికి అసలు సిసలైన ముఖ్యమంత్రి నీవేనయ్యా. ఆంధ్రప్రదేశ్కి జలధార వంటిది నీ రాజకీయ జీవితం. కి అంటే కీలకమైన వాళ్లలో దూసుకుపోయే మనస్తత్వం నీదయ్యా. నా అంటే నా వాళ్ళు నీ వాళ్ళనే భేదం లేకుండా కులమత భేదాలు లేకుండా వచ్చేవాడు చిరంజీవి. యా అంటే యమాయములకు మొగుడా వచ్చాడు. డు అంటే డూప్లేన్ రాజకీయం ఇది. కన్నులు వేరుగా ఉన్న దృష్టి ఒకటే, సూర్య చంద్రాదులు వేరుగా ఉన్న కాంతి తత్వం ఒకటే. రెండిట్లో ఉదయించినటువంటి వాడా ఓ చిరంజీవా రా, చిరంజీవా రా. మహావిష్ణువు నాభు నుండి బ్రహ్మ పుడితే ప్రజల నర 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 నరాల నుంచి చిరంజీవి జీవించాడు. జై చిరంజీవా, జై జై చిరంజీవా, జై చిరంజీవా, జై జై